పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. హైదరాబాద్ రోడ్లపై వైట్ నంబర్ ప్లేట్ బైక్ ట్యాక్సీలు తిరుగుతున్నాయంటే అది చట్టానికి విరుద్ధం. వాటిపై చర్యలు తీసుకోవాలని గిగ్ కార్మికుల యూనియన్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఇలాంటి సమస్యను కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే తీవ్రంగా పరిగణించి బైక్ ట్యాక్సీలపై కఠిన చర్యలు తీసుకుంది. ఇప్పుడు అదే మార్గంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు వెళ్లాలని గిగ్ వర్కర్స్ యూనియన్ కోరుతోంది. రైడ్ షేరింగ్ యాప్స్ ద్వారా చాలా మంది బైక్ ట్యాక్సీలు ఉపయోగిస్తున్నారు. ర్యాపిడో, ఊబర్, ఓలా లాంటి యాప్ల ద్వారా చాలా మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ చాలా మంది రైడర్లు వ్యక్తిగత ఉపయోగానికి ఉన్న వైట్ నెంబర్ ప్లేట్ బైక్లను వినియోగిస్తున్నారు. ఇది చట్ట ప్రకారం తప్పు. వైట్ ప్లేట్ బైక్లను కేవలం వ్యక్తిగత ప్రయాణాల కోసం మాత్రమే వాడాలి. ప్రయాణికులను తీసుకెళ్లడం కోసం వాడాలంటే కమర్షియల్ పర్మిట్ ఉండాలి. అలాంటి వాటికి ఎల్లో నెంబర్ ప్లేట్ తప్పనిసరి. లేదంటే మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదవుతాయి. ప్రమాదం జరిగినప్పుడు బైక్ కి ఉన్న ప్రైవేట్ ఇన్సూరెన్స్ కవర్ ప్రయాణికుడికి వర్తించదు. ఇది రైడర్ కు ప్రయాణికుడికి రిస్క్ అవుతుందని తెలంగాణ గిగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. బైక్ ట్యాక్సీ రావడం వల్ల, ఓన్ ప్లేట్ బైక్ ట్యాక్సీ రావడం వల్ల ఏమవుతుందంటే, ఒకటైతే ఇల్లీగలే ఉంది, దాంతోపాటు కస్టమర్ ప్రయాణికులు కూడా ఎవరైతే ఎక్కుతారో వాళ్ళకి కూడా థ్రెట్టింగ్ ఉంది. వాళ్ళకి జరగరానిది ఏదైనా జరిగిందనుకోండి సంఘటన, వాళ్ళకి క్లెయిమ్స్ రావు, ఇన్సూరెన్స్ వర్తించదు. ఎందుకంటే మీరు నాన్ కమర్షియల్ వెహికల్ పైన వెళ్ళారు కాబట్టి. అదే కమర్షియల్ వెహికల్ పైన వెళ్తే మీకు రావాల్సిన బెనిఫిట్స్ అటు ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇన్సూరెన్స్ నుంచి కావచ్చు, అన్ని బెనిఫిట్స్ మీకు అందుతాయి. వైట్ బోర్డ్ బైక్ల సమస్య కేవలం తెలంగాణకే పరిమితం కాదు. కొద్ది నెలల క్రితమే కర్ణాటక, ఢిల్లీ, చెన్నైలో ఇదే రకమైన వివాదం తలెత్తింది. అయితే ఆ రాష్ట్రాల్లో ఇప్పటికే నాన్ కమర్షియల్ వాహనాలు నిషేధించారు. అలానే తెలంగాణలో కూడా ఇది అమలు చేయాలని గిగ్ వర్కర్స్ కోరుతున్నారు. ర్యాపిడో, ఓలా అలాగే ఊబర్లో చాలామంది ఏం చేస్తున్నారంటే అటాచ్మెంట్ చేయించుకొని బైక్ ట్యాక్సీ నడపడం జరుగుతుంది. అది చట్టపరంగా నేరం. పక్క రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్ణాటక, అలాగే బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, ఇతర రాష్ట్రాలలో కూడా నాన్ కమర్షియల్ వెహికల్ నడవడం బ్యాన్ చేయడం జరిగింది. కేవలం కమర్షియల్ వాహనాలకి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం మటుకు వచ్చేటప్పటికీ తెలంగాణలో ఎలాంటి ఈ అగ్రిగేటర్స్కి నోటీస్ ఇవ్వకపోవడం, వీళ్ళు కూడా ఎలాంటి పర్మిషన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో తీసుకపోవడం చాలా బాధాకరం. వైట్ నంబర్ ప్లేట్ వాహనాలు ప్రైవేట్ వాహనాలుగా నమోదవుతాయి. ఇవి వ్యక్తిగత ప్రయాణాల కోసం మాత్రమే ఉపయోగించాలి. వ్యాపార అవసరాల కోసం వాడితే అది చట్టవిరుద్ధం. ఇలాంటి వాటిని నిషేధించాలన్నది గిగ్ యూనియన్ డిమాండ్.